హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు నేచర్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మనమైతే సిటీ నుంచి అయితే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్లు అయితే తీసుకొచ్చామండి. ఇది మన టెర్రస్ మీద నుంచి ప్లాంట్లు కట్ చేసి పెట్టిన ప్లాంట్లు అండి. చిన్న ప్లాంట్లు తొట్టిలోనే ఎంత బాగా గ్రో అయిందో చూడండి. ఇదైతే ఇప్పుడు ఇక్కడ పెడదామని చెప్పి మా పొలం దగ్గర పెడదామని చెప్పి అయితే తెచ్చాము. ఎంత పెద్దగా గ్రో అయిందో చూడండి, చిన్న పాట్లో. ఇక్కడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, మా డాడీ అయితే మొత్తం ఇదంతా కూడా తీస్తున్నాడు ఇక్కడ పెడదామని. ఇదైతే మనకు కుండీలో పెట్టి అయితే ఆల్మోస్ట్ 8 months అయితే అవుతుందండి. మన టెర్రస్ మీదనైతే 1.5 year తర్వాత మనకు క్రాప్ వచ్చింది. ఆల్రెడీ క్రాప్ వచ్చిన దాంట్లోకి వెళ్ళి తీసాం కనుక చూడాలి అండి. ఇప్పుడు ఇది మనకి పెట్టిన తర్వాత మనకి సాయిల్లో అంటే భూమిలో పెడుతున్నాం కదా, మంచిగా సెటిల్ అయిన తర్వాత క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడాలి ఎప్పుడైతే. ఈ వీడియో అయితే మళ్ళీ వీటికి షూటింగ్ ఎలా వచ్చింది, విలేజ్కి వచ్చిన ప్రతిసారి అయితే షార్ట్ వీడియో రూపంలో అయితే పోస్ట్ చేస్తానండి. ఇక్కడ ఈ 2 ప్లాంట్లు ఇక్కడే పెడుతున్నామండి. చూడండి మా కోడలు అయితే ఎంత కష్టపడుతుందో. తనైతే మా డాడీ తవ్వుతున్నాడు, మా కోడలు అయితే తీస్తుందండి మట్టి. చాలా కష్టపడుతుంది. ఫస్ట్ అయితే ఈ గుంజ ఉంది కదా, దీన్ని అయితే నాటుదాము. దీనికి 2 సైడ్ల ప్లాంట్ అయితే పెడదామండి. సరిపోతుందా డాడీ? సరిపోతుందా? ఒక్క చెట్టుకి 3 కష్టపడుతున్నారు. చాలా కష్టపడుతున్నామండి చెట్లు పెట్టడానికి అయితే. మమ్మీ నా చెప్పులేనా నువ్వు వేసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి. ఎరువు వేయాలి డాడీ. ఎరువు వేస్తేనే మంచిగా తొందరగా వస్తుంది. ఎరువునన్నా నువ్వు నేను తీసేస్తాను. వస్తుంది 2 నిమిషాలలో వచ్చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎర్రలు అయితే ఎంత బాగా ఉన్నాయో భూమిలో. వానపాములు ఎర్రలు కూడా అంటారు కదా డాడీ. అది కుడుతున్నా మళ్ళీ ఏం చేస్తా మమ్మీ మొత్తం మసి అంటుతుంది నాన్న. ఇందులో నుంచి రావట్లేదండి, దీన్ని అయితే విరగొట్టిద్దాం. ఇటు నన్ను డాడీ టీ తాత కొడుతుంది నీకు రాదు. వస్తే వాళ్ళ ఏళ్ళు వాళ్ళని వస్తుంది. ఇంకొక దెబ్బ కొట్టావే తప్ప మాట్లాడదు మధ్యలో మళ్ళీ తీసేస్తాను. చూడండి వేర్లు అయితే ఎంత బాగా వచ్చాయో. దీన్ని అయితే ఇందులో పెట్టిద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే ఎరువేసి, ఇదైతే పశువుల ఎరువు అండి. పశువుల ఎరువు అడుగున కొద్దిగా వేసేసి మనము ప్లాంట్ అయితే పెట్టేద్దాము. చూస్తున్నారు కదా, అట్లా పెట్టేయాలి. రెండు అక్కడ వచ్చాం కట్టరా నిలువ నిండా చుట్టూ పాలు చేసి వేసి పట్టుకో. ముళ్ళు వచ్చుకుంటాయి. ఎరువేసి పెడదాం. ఇట్లా పట్టుకో, అట్లా పట్టుకో, తెచ్చుకుంటే
పోతుంది మట్టుకోతా ఏం కాదు తేడుకో. పెట్టేసానండి. ఏం కాదు తీరా వేయరా. ఓకే, ఏదో గుద్దు అది పడన పడుతుంది ఇది వాగిందే ఇట్లా కట్టినాను. ఇట్లా కట్టేసి కింద వేరేనా వేరే సేపడా అలా పోయి ఆగు. గట్టి గట్టు గట్టి గట్టు. ఏం కాదు అన్ని నెరి గట్టి కట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే 2 months బ్యాక్ అయితే పెట్టానండి. చూస్తున్నారు కదా గ్రోత్ ఎంత బాగుంటుందో. ఇంకా ఇది కూడా చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టాను, చాలా బాగా గ్రో అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా మొత్తం ఎరువేసేస్తాను, మొత్తం తోటంలాగా చేసేసి దీనికి అంతా కూడా ఎరువేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.